నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఈదులుగూడ అగ్రిగోల్డ్ కాలనీ ఎస్పీఆర్ సెమీ రెసిడెన్సీ స్కూల్లో విద్యార్థులు సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిపారు. చిన్నారి విద్యార్థులు అందమైన రంగవల్లికలను ఆకర్షణీయంగా తీర్చిదిద్ది అలరించారు. గాలిపటాలు ఎగరవేసి భోగి మంటలు వేసి ఆటపాటలతో సంక్రాంతి సంబరాలకు ఘన స్వాగతం పలికారు. ఎస్పీఆర్ స్కూల్ డైరెక్టర్ అండ్ ప్రిన్సిపాల్ కొనుగంటి శ్రీనివాసరెడ్డి, డైరెక్టర్లు జె శ్రీనివాసరెడ్డి, ఎన్ అయ్యన్నం, యామిని వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొని సంక్రాంతి పండుగ విశిష్టతను విద్యార్థులకు వివరించారు. సంస్కృతి సంప్రదాయ పండుగల పట్ల విద్యార్థులకు అవగాహన కలిగించే విధంగా ఇటువంటి కార్యక్రమాలను ప్రతి ఏటా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ముద్దబంతులు మువ్వమోతలు నట్టింత కాలు పెట్టు పాడి పంటలు వెండి ముగ్గులు పైడి కాంతులు పుట్టింత దీపమెట్టు ఆడపడుచులు మహదండిగా మది నిండగా చలి పండుగే సంక్రాంతి. ముద్దబంతులు మువ్వమోతలు నట్టింత కాలు పెట్టు పాడి పంటలు వెండి ముగ్గులు పైడి కాంతులు పుట్టింట దీపమెట్టు ఆడపడుచులు. అత్తింట సాగుతున్న అల్లళ్ళ ఆగడాలు భోగి పళ్ళుగా కంగారు రేపుతున్న కోడళ్ళ చూపులన్నీ భోగి మంటగా మాట పైకి చెప్పు అక్కగారి వైన మేము సన్నాయిగా దేనికైనా సిద్ధమైన బావగారి పద్ధతేమో బసవన్నగా. ఈరోజు మనము సంక్రాంతి ఫెస్టివల్ ముందే జరుపుకుంటా ఉన్నాం. సంక్రాంతి అనేది జనవరి అంటే చలికాలంలో వస్తుంది. మనకు ఈ యొక్క చలికాలంలో వచ్చేటటువంటి పండుగ వెచ్చగా ఉండాలి కాబట్టి వేడి చేసేటటువంటి వస్తువులు ఇంతకుముందు మీ సార్ చెప్పినట్టే అరిసెలు కానీ పులగం కానీ ఇవన్నీ కూడా మనకు శరీరంలో ఉష్ణాన్ని కలిగించేటటువంటి పదార్థాలను మనం తింటా ఉన్నాం. ఈ యొక్క గైడెన్స్ మనం ఫాలో అవుతూ మన తరానికి మళ్ళ తరానికి అదేవిధంగా చెందాలనేటువంటి ఉద్దేశంతో స్కూల్లో ముందే మీకు సంక్రాంతి అంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయడం జరిగింది. మీకు రేపటి నుంచి 17th వరకు హాలిడేస్ ఉన్నాయి. నానమ్మ తాతయ్య దగ్గరికి, పెద్దనాన్న దగ్గరికి, పెద్దమ్మల దగ్గరికి వెళ్ళండి. ఒక 4-5 రోజులు వాళ్ళతో స్టడీ చేయండి. చేస్తే నలుగురిలో కలిసి ఏ విధంగా ఉండాలి, ఎలా అడ్జస్ట్మెంట్ రావాలనేది మీకు తెలుస్తుంది. అట్లా తెలుసుకోండి. సాధ్యమైనంత వరకు ఒక 1 or 2 hours ఎప్పుడు చెప్తా ఉన్నా స్టోరీ బుక్స్ ఏమైనా ఉంటే ట్రై చేయండి. హాయిగా చదువుకోండి. 18వ తారీఖు నాడు స్కూల్కి రండి. 18th నాడు తప్పకుండా వచ్చే ప్రయత్నం చేయాలి. సో ప్రెసెంట్ డేస్ ఇట్ ఈస్ అ గ్లోబల్ వరల్డ్. గ్లోబల్ వరల్డ్ అంటే ప్రపంచం మొత్తం మన అరచేతిలో ఉంది. సో ఇలాంటి సందర్భంలో అసలు పండుగలు అంటే ఏంటి, వై వీ హ్యావ్ టు సెలబ్రేట్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దట్ ఫెస్టివల్స్, ఆల్ దట్ ఫెస్టివల్స్, వై దట్ కమింగ్ ఇన్ పర్టికులర్ సీజన్స్. Especially Telugu festivals will come depend on seasons or depend on climatical changes during the period that time only that are coming. You can see that January recently we celebrated January 1st. January 1st it is not a festival. Is it right? On that day what you done, only you cut that cake. But especially in the Sankranti we have to compare these two. మరి సంక్రాంతి రోజు ఏం చేస్తున్నాం మనం, ఇది వాతావరణ మార్పుల్లో భాగంగా వచ్చే ఒక పండుగ. అంటే చలికాలం బాగా ఉంటుంది ఈ టైంలో. సో ఈ చలికాలంలో సార్ చెప్పినట్టుగా వేడిని కలిగించే పదార్థాలు తినాలి. చిన్నపిల్లలు ఎక్కువగా అరేంజ్ చేసుకునేది బొమ్మల కూర. ఎందుకు చేసుకుంటారంటే జనరల్గా మా దగ్గర ఇన్ని బొమ్మలు ఉన్నాయి,
చూడండి మా స్ట్రెంత్ ఇలా ఉంది, మేము ఇలా ఆడుకుంటాము అని చెప్పడానికి ఒక ఇండికేషన్ అది. దానికోసం చేసుకునేటువంటిది బొమ్మల కొలువు. సో పండగ చేస్తున్నారంటే ఒకప్పుడు ఉత్సాహం ఎక్కువగా ఉండేది. ఉత్సాహం ఎక్కువగా ఎందుకు ఉండేదంటే మిగతా ఏ సందర్భాల్లో కూడా ఈ పిండి పదార్థాలు కానీ, పిండి వంటలు కానీ, నాన్ వెజిటేరియన్ కానీ ఏది ఉండదు. ఓన్లీ ఆ పండగ సందర్భంలో మాత్రమే వాళ్ళు వాటిని స్వీకరించేవాళ్ళు. ఉత్తరాయణములో ప్రారంభమయ్యేను తెలుగు పండుగ వెలుగు కీర్తి. ఆకాశ చుక్కలే కూటమిగా వచ్చి ప్రతి ఇంటి ముంగిట ముగ్గుల్ల మారి హరివిల్లు రంగులే అందంగా చేరి కలిపిళ్ళ గొప్పెమ్మను దేవతగా మార్చి సంక్రాంతి వెన్నెల కురిపించలే బొమ్మల కొలువు భోగి పళ్ళు చక్కెర పొంగలి తెయ్యని అసలు అన్ని కలిపి అందించే మాకు సంక్రాంతిలే. సుబ్బి గొబ్బెమ్మ శుభములియవే, తామర పువ్వంటి తమ్మున్నీయవే.